ఇన్ని చెప్పులు అంత చిన్న దాని మీద ఎలా సరిపోతాయి? 2, 3 టాడా! ఫైనల్గా ఇప్పటికి టెంపరేచర్స్ కొంచెం బెటర్ అయ్యాయి. సో వింటర్ స్టఫ్ అంతా, వింటర్ బూట్స్, వింటర్ జాకెట్స్ అన్నీ తీసి ఇది కొంచెం ఆర్గనైజ్ చేయాలి. ఓ మై గాడ్, జాకెట్స్ ఇవన్నీ నేను వాష్ చేసి ఫోల్డ్ చేసి మళ్ళీ బాక్స్లో పెడితే నెక్స్ట్ వింటర్కి తీయచ్చు. అయిపోయింది. ఇప్పుడే రియలైజ్ అయ్యాను, ఈ షూస్ నెక్స్ట్ వింటర్కి అంతా వాడికి సరిపోవు అనుకుంటా చెర్రీకి. సో ఇవి కూడా డొనేట్ చేసేయడమే, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచి నెక్స్ట్ ఇయర్ డొనేట్ చేయడం వింటర్లో, లేకపోతే ఇప్పుడే డొనేట్ చేసేయాలి. ఇవన్నీ చెర్విక్ షూస్ అండ్ చెప్పులు. ఇందులో స్పేస్ డొనేట్ చేసేయాలనుకుంటా, ఎందుకంటే వాడికి పుట్ అయిపోయాయి. ఇవన్నీ ఇప్పుడు వాడుతున్నాడు, ఆల్రెడీ 2 స్కూల్లో ఉన్నాయి. అండ్ ఈ 3 ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇవన్నిటికే వాడికే సరిపోతుంది అదంతా. ఇంకా ఇవన్నీ చెర్విక్స్ డాడీ షూస్. మై లీస్ట్ ఫేవరెట్ ఈస్ దిస్ వన్, విచ్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ వన్. అండ్ దిస్ ఇస్ మై షూస్. ఇవి సమ్మర్స్కే, ఇది స్ప్రింగ్ వాడతాను. ఇవన్నీ వింటర్స్ పూల్ ఆర్ బీచ్వి. అంతా క్లీన్గా లేకపోయినా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఇది కూడా వేరే తెచ్చి వెనకాతలు పెట్టాను. ఇదంతా చివరికే జరిపేచ్చు, కానీ వెనకాతలు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇది కొంచెం స్లైట్గా ఇటు పెట్టాను. చెర్విక్ మోస్ట్లీ ఇక్కడ పెట్టేశాను. నాది ఎక్కువ వెనక పెట్టుకున్నాను అనమాట. నాకు ఓపిక ఉంది, నేను తీసుకుంటాను. చెర్విక్ తీసుకోలేడు, వాళ్ళ డాడీ అయితే ఎక్కడిదక్కడ తీసి పడేయడం అనమాట. సో దిస్ ఇస్ డన్. అండ్ హియర్ చెర్విక్ సాక్స్ వాడికి అందేలాగా ఆరాక్, ఇది నా ఆరాక్, ఇది వాళ్ళ డాడీది. సో